హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రపంచంలోని అద్భుతమైన కట్టడం దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా గురించి మాట్లాడుకుందాం. వినడానికి నమ్మశక్యం కాని కొన్ని నిజాలు మీతో షేర్ చేసుకుంటాను. చివరి వరకు చూసేయండి, నిజంగానే ఆశ్చర్యపోతారు. మరి స్టార్ట్ చేద్దామా? బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవనం. దాని ఎత్తు 828 మీటర్లు. 160కి పైగా అంతస్తులు ఉన్నాయి. మేఘాల కంటే ఎత్తులో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడి ఎలివేటర్లు గంటకు 64 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. కొద్ది సెకన్లలోనే 100వ అంతస్తుని చేరిపోతారు. పైకి వెళ్ళేటప్పుడు చెవుల్లో ఒత్తిడి మార్పు కూడా ఫీల్ అవుతారు. ఈ భవనం కట్టడానికి దాదాపు 3,30,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ మరియు భారీ స్టీల్ వాడారు. ఈ కాంక్రీట్తో ఒక పెద్ద ఫుట్బాల్ స్టేడియం నిర్మించగలరు. ఎంత పెద్దదో ఊహించండి. బుర్జ్ ఖలీఫా రోజుకి 3,60,000 లీటర్ల నీటిని వాడుతుంది. అలాగే విద్యుత్ వినియోగం ఒక చిన్న పట్టణానికి సరిపడేంత ఉంటుంది. అందుకే ఇక్కడి సిస్టంలు చాలా స్మార్ట్గా డిజైన్ చేశారు. బుర్జ్ ఖలీఫా డిజైన్ హైమెనోకాలిస్ అనే ఎడారి పువ్వు ఆకారం నుంచి ప్రేరణ పొందింది. అందుకే పైనుంచి చూస్తే ప్రత్యేకమైన త్రికోణ ఆకారం కనిపిస్తుంది. ఈ ఆకారం వల్ల గాలి వేగానికి భవనం బలంగా నిలబడుతుంది. ప్రతి న్యూ ఇయర్ రాత్రి బుర్జ్ ఖలీఫా లైట్ మరియు ఫైర్వర్క్స్ షో కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఎదురు చూస్తుంటారు. అది దుబాయ్ సింబల్గా మారిపోయింది. బుర్జ్ ఖలీఫాలో ప్రత్యేకమైన అబ్జర్వేషన్ డెక్ ఉంది. అక్కడి నుంచి మొత్తం దుబాయ్ నగరాన్ని ఒక్క చూపులో చూడొచ్చు. పైన ఉష్ణోగ్రత కింద కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. ఇవే అండి బుర్జ్ ఖలీఫా గురించి నమ్మశక్యం కాని కొన్ని నిజాలు. వీటిలో ఏది మీకు ఎక్కువగా ఆశ్చర్యపరిచిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.